వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, మనం దేవతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో యక్షిణీ దేవతలు అని చెప్పి వింటూ ఉంటాం. అయితే ఈ యక్షిణీ దేవతలు ఎవరు, నిజంగా ఉన్నారా అనే ఒక ప్రశ్నను గనక మనం తీసుకున్నట్లయితే, మనం నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తున్న ఒక్కొక్క రూపంలో కొన్నిసార్లు మనం కాల రాత్రి అని చెప్పి ఇలాంటి ఒక అవతారాన్ని కూడా మనం అమ్మవారిని అలంకరించి పూజిస్తూ ఉంటారు. ఆ కాలరాత్రి అమ్మవారినే యక్షిణీ దేవత అని కూడా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారట. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే నాకు తెలీదు. అసలు కొంతమంది అయితే ఈ యక్షిణీ దేవతలు అంటే ప్రకృతి యొక్క ఆత్మస్వరూపాలు అని చెప్పి, అంటే ప్రకృతి దేవతలుగా కొంతమంది ఉంటారు కదా, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ యక్షిణీ దేవతలు ఎవరు, నిజంగా ఉన్నారా, యక్షిణి అంటే ఏంటి, వీళ్ళని ఆరాధించవచ్చా? ఇప్పుడు మనం ఏదైతే శివుడు, పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వీళ్ళని ఆరాధిస్తున్నామో అదే విధంగా ఈ యక్షిణీ దేవతలను కూడా ఆరాధించవచ్చా? మరి ఆరాధిస్తే మనం అందరం కూడా కామ్యం కోసమే ఆరాధిస్తూ ఉంటాం ఎక్కువగా దేవతలు, అంటే భక్తితో కొంతమంది, కామ్యంతో కొంతమంది. అసలు ఏ రకంగా ఆరాధిస్తే వీళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చో దాని గురించి కూడా తెలియజేయండి. యక్షిణీ దేవతలు ఉన్నారమ్మా. యక్షిణీ దేవతలు మానవుడి కంటే కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట. మానవుడు ఇట్లాగా ఉంటే ఆ పై దేవతలు ఎవరంటే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలు, త్రిమూర్తులు, ఆదిపరాశక్తి, దుర్గాదేవి, ఇలా వరుసలో ఇది. మానవుడి కంటే క్రింద ఏమంటాడు భగవద్గీతలో క్లియర్ గా చెప్తాడు, నేచ మర్త్యాది యోనుల్లోకి విసిరేస్తానన్నాడు. మర్త్యలోకం అంటారు మన భూలోకాన్ని. సో ఈ క్రింద క్రిమి కీటకాదులు, తర్వాత చనిపోయినటువంటి ఆత్మలు, రాక్షసులు, ఇలా మనం డౌన్ ఫాల్. ఈ క్రింద నెగిటివ్ ఒక ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ తీసుకున్నప్పుడు 0 మనం మానవుడైతే, పాజిటివ్స్ అన్ని పైన, నెగిటివ్స్ అన్ని కింద. అందుకని క్షుద్రారాధనలతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్షుద్రారాధనలో ప్రేతాత్మల వేరు. ఈ యక్షిణి అనేటటువంటి జాతి దేవతలకి రాక్షసులకి మధ్యలో పుట్టింది. ఈ వీళ్ళకి కోపం ఎక్కువ యక్షిణికి, కానీ కామరూపులు వీళ్ళు. ఏ రూపంలో కావలిస్తే ఆ రూపంలో వస్తారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ టాప్ పోస్ట్ లో ఉన్నటువంటిది ప్రైమ్ మినిస్టర్ అనుకో, ఆమె దుర్గాదేవి, ఈ సృష్టికి అధిపతి. పార్వతీదేవి అనుకున్నాం, లక్ష్మి, సరస్వతి, పార్వతి, వీళ్ళంతా టాప్ హైయెస్ట్ గ్రేడ్ దేవతలు. వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళే యక్షిణీలు, గంధర్వులు, కిన్నెర్లు. ఒకానొక సందర్భంలో మనం యక్షస్వరూపాయ జటాధరాయ అని మనం శివుణ్ణి కూడా యక్ష రూపంలో కొలుసుకోవచ్చు. అలాగే పార్వతీ అమ్మవారు అంటే దుర్గాదేవి కూడా కాళరాత్రి రూపంలో ఆమె మొత్తం అందరిని చంపుద్ది కదా, రాక్షస రూపం కదా కాళరాత్రి కాళికాదేవి అంటే, అప్పుడు యక్షిణీ రూపంలో వస్తుంది. నవదుర్గలలో ఒక రూపం కాళరాత్రి. తర్వాత సప్తమం కాళరాత్రిశ్చ, సప్తమ రూపం వచ్చేసరికి అది 7 నెంబర్ కూడా స్పిరిచువల్ నెంబరు అండ్ ఆత్మలకి సంబంధించినటువంటి నెంబర్, స్పిరిచువల్ నెంబర్. అందువలన 7 కనెక్ట్ అవుతుంది అనమాట. 7 రోజుల్లో చేయాలి ఈ సాధన, యక్ష సాధన. నెక్స్ట్ ఈ అమ్మవార్లు ఏంటంటే హయ్యర్, ఒక ప్రైమ్ మినిస్టర్ని కలవాలంటే ప్రోటోకాల్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ని వాళ్ళ ఈజీగా ఎలాగైతే కలుస్తామో ప్రోటోకాల్ ఉండదు కాబట్టి, అలా ఈ యక్షిణీలు, గంధర్వుల్ని, కిన్నెర్ని, కింపురుషులు వీళ్ళంతా ఎవరు హాని చెయ్యనటువంటి శక్తులు వీళ్ళు. మనం ఏదైనా సరే మనము చేసేదాన్ని బట్టే అవతల రిజల్ట్ కూడా మనకు వస్తుంది ఎక్కడైనా సరే. ఈవెన్ రాక్షసుల్లో కూడా ఎథిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మాట, క్షుద్రశక్తులైనా ఇవైనా కూడా ఒక కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది అనమాట, మాట మీద నిలబడ్డం. ఉదాహరణకి కామాఖ్య అమ్మవారిని మనం తీసుకున్నప్పుడు రాత్రి లోపల, తెల్లారి సూర్యోదయం అయ్యే లోపల నువ్వు కట్టేసేయాలా, కడితే నన్ను పెళ్లి చేసుకోవచ్చు, కట్టకపోతే కనుక నువ్వు నన్ను చేసుకోకూడదు అంటుంది కామాఖ్య అమ్మవారు. వాడు నిజంగానే కట్టేస్తాడు నరకాసురుడు. కట్టేస్తే అప్పుడు ఎవరో వచ్చి చెప్తే అమ్మవారు ఏం చేస్తుంది, దుర్గమ్మవారు కోడిని సృష్టించి సూర్యోదయం కాకముందే కూయించేస్తుంది. కూయించేసినప్పుడు ఏమైంది,
వాడు ఇదిగో తెల్లారి లోపల నువ్వు ఫెయిల్ అయిపోయావు కాబట్టి క్యాన్సిల్ అని అంటే వాడు ఎథిక్స్ ఒప్పుకున్నాడు. ఆ! అంటే రాక్షసులైనా ఎవరైనా సరే ఒక పద్ధతి పద్ధతి ఉంటుంది. ఉంటుంది. కాబట్టి యక్షిణికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. మనం మిస్‌బిహేవ్ చేస్తే యక్షిణులు ఒప్పుకోవు. హ్మ్. ఇప్పుడు యక్షిణులు ఏం చేస్తాయంటే టెస్ట్ చేస్తాయి కదా! ఇప్పుడు మనం అవును. ఒక 6థ్ క్లాస్ స్టూడెంట్ మనం ఉన్నాం. అసైన్‌మెంట్‌లు, టెస్ట్‌లు, గిస్ట్‌లు పెడతాం. పాస్ అయితేనే 7థ్‌కి ప్రమోట్ చేస్తాం. ఆ హ్మ్. విధంగా యక్షిణీ సాధన చేసినప్పుడు కొంచెం తీవ్రంగా ఉంటాయి ఇవి. ఈ సాధనలు చేసేటప్పుడు మోహింపజేస్తాయి మగాళ్ళని. ఆహా! కామరూపం స్త్రీల రూపంలో మంచి సుందరమైనటువంటి రూపంలో వస్తారు. వీళ్ళు గనక సొల్లు కార్చుకున్నారా ఫ్లాప్ అక్కడ. హుహు. సాధన. అందువలన మరి నేను 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 చేయనండి. నేను చాలా స్ట్రిక్ట్ అండి. నేను చాలా ఉంటానండి అంటారు. కానీ ఉండలేరు. ఎందుకనంటే జగత్ సౌందర్యం యక్షిణిలది. సాక్షాత్తు విశ్వామిత్రుడే మేనక అప్సరస మేనక వస్తే అయిపోయాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగుండాల. హ్మ్. తెలిసి తెలియనటువంటి వాళ్ళు సాధకులు వాళ్ళేం చెప్తారంటే యక్షిణితో వస్తుంది. మీ భార్యను చంపేస్తుంది. తనే మీతో ఉంటుంది. మీతో సంభోగం చేస్తుంది. ఇంక మీతోనే ఉండిపోతుంది. ఇలా పిచ్చి పిచ్చి మాటలతో యూట్యూబ్‌లో ఉన్నాయి. ఇవి ఆహాహా! కాదనమాట. ఇవన్నీ అపోహలు తొలగిపోవాలి. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా నేనొచ్చినటువంటి సాధన రాజమండ్రిలో అంటే గురు సాంప్రదాయం చెప్పాలి ఫస్టు. హ్మ్. హ్మ్. మా గురువుగారు పురాణమణి రాధాకృష్ణమూర్తి గారు. మా ఊర్లో రామలింగ సిద్ధాంతి గారంటే ఈ సాధనలో టాప్ ఆయన. ఓకే. శంకర దయాళ్ శర్మ గారినే తీసుకొచ్చారు. మా ఊర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చి నన్నయ్య విగ్రహం పెట్టారు. కాబట్టి వీళ్ళంతా కూడా గాయత్రి బాబా గారు వీళ్ళంతా గురు పరంపర ఉంది నాకు. ఆ హ్మ్. గురు హ్మ్. పరంపర నుంచి వచ్చింది కాబట్టి యక్షిణీలు ఏమి డేంజర్ కాదు. మేము చేసి సిద్ధి పొందినటువంటి వాళ్ళము. కాబట్టి ఎవరైనా 7 రోజుల్లో చేసుకోవచ్చమ్మా ఈ సాధనని. అసలు అంటే ఎందుకు? ఏ అవసరంతో యక్షిని సాధన చేయాలంటారు? మనము ఇప్పుడు లక్ష్మీదేవిని ఎందుకు చేస్తాము? డబ్బులు కావాలని అడుగుతాం. ఆ! డబ్బులిస్తది. ఆ! లక్ష్మీదేవి చదువునివ్వలేదా? ఇవ్వగలదు. అన్నీ ఇస్తుంది. ఇచ్చేస్తది. ఏ ఆ! దేవుడైనా ఇచ్చేస్తది. అట్లాగే యక్షిణీ దేవులకి యక్షిణికేంటంటే ఆహ్, ఏ కోరికైనా ఇస్తది. డబ్బు కావాల్సే డబ్బిస్తది. పని కావాల్సే ఉద్యోగం ఇస్తది. మొత్తం భార్యాభర్తల మధ్య గొడవలను కూడా కలుపుద్ది. ఏదైనా చేస్తది. ఆమె కూడా దేవతా స్వరూపం. హుహు. కాబట్టి మాతృస్వరూపం ఆమె. కాబట్టి దీనికి ఎవరు సాధకుడు ఏ కోరికలతో చేస్తే ఆయా కోరికలను తీర్చేటటువంటి శక్తి ఆమెకుంది. అసలంటే ఏ రకంగా గురూజీ ఈ సాధన మంత్ర రూపంలోనా? పూజల రూపంలోనా? ఎలా? మనం అమ్మవారిని ఎలాగైతే పూజ చేస్తున్నామో ఆవాహయామి అని అంటాం. హ్మ్. వస్తుంది కదా హ్మ్. అమ్మవారు. అలాగే ఈ యొక్క యక్షిణుల అనేక రకాలైనటువంటి యక్షిణులు ఎక్కడుంటారు వీళ్ళు వటయక్షిణి. వటవృక్షం అంటే మర్రి చెట్టు మీద ఉంటారు. ఆ! కాబట్టి ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ చిన్న మర్రి విత్తనం వేసుకొని చిన్న చెట్టు మనం చిన్న కుండీలో పెట్టుకొని అక్కడ దాని ముందు సాధన చేసుకోవచ్చు. ఓహో! చేసుకొని డైలీ వెళ్లి మర్రి చెట్టు కింద చేస్తే తంతారు జనం. అందువలన అయినా గురూజీ మర్రి చెట్టు అనంటే సినిమాల్లో చూసినంత వరకు హ్మ్. దయ్యాలుంటాయి అని హ్మ్. చెప్పి. హ్మ్. అంటే యక్షిని దేవతలు గూడా దయ్యాలు ఆత్మ రూపంలో కాబట్టే మర్రి చెట్టు ప్రాధాన్యమేమో అని హ్మ్. అనుకునేవారున్నారు. హ్మ్. దానికొక క్లారిటీ ఇవ్వండి. మర్రి చెట్టు యొక్క ఓడలు, ఆకుల్ని మనం త్రిమూర్తుల వ్రతంలో కూడా వాడతాం. హ్మ్. త్రిమూర్తుల వ్రతం చేసినప్పుడు అయన్నీ తెస్తాం. కాబట్టి మర్రి చెట్టు ఆత్మలు కాదు. అస్సలు దానికి సంబంధమే లేదు. హ్మ్. దేవత అంశ 50%. రాక్షసులకి, దేవతలకి మధ్య అదొక ప్రత్యేకమైన స్పీస్. ఓకే. ఇప్పుడు మానవుడు కూడా అంతే. మనం కూడా మనలో దేవతలకి, రాక్షసులకి మధ్య వారధిలం మనం. హ్మ్. మనలోనే అందుకనే క్రూయాలిటీ ఉన్నా మనకి చాలా మంది ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలుంటాయి. హ్మ్. రాక్షస స్వభావం అది. ఇతరులకొస్తుంటే అసూయ పడతాం. హ్మ్. అలాగే మామూలుగా మంచి చూడగానే పేదరికంలో పాపం ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మనం హెల్ప్ చేస్తాం. అది దేవతా లక్షణం. అలా మనలాగే అది. అదొక ఎనర్జీ. హ్మ్. అంటే పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ తేడా ఉంటుందన్నమాట. ఓకే. ఆ ఫ్రీక్వెన్సీ మనము 320 ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్ 320 హెర్ట్జ్ పెట్టుకున్నప్పుడు యక్షిణీలొస్తారు. హ్మ్. 420 హెర్ట్జ్ పెట్టుకున్నప్పుడు గంధర్వులొస్తారు. ఇలా ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యక్షిణీలనేటటువంటి వాళ్ళు అస్సలు హాని చేయరు. హ్మ్. ఏ కోరికనైనా తీరుస్తారు. హ్మ్. మంత్రం చదివి ఆ మంత్రం ఉంటుంది నువ్వన్నట్టుగా. ఆ మంత్రము మనం గురుముఖత వాళ్ళు నేర్చుకోవచ్చు. తర్వాత పుస్తకాలు ఇవన్నీ కూడా మార్కెట్‌లో ఉంటాయి. దాని నుంచి గురువుండాలి. గురువుంటే ఆ యక్షిణీ సాధన అనేటటువంటిది నెమ్మదంగా చేసుకోవచ్చనమాట. ఓకే. కాబట్టి అపోహ తొలగించుకోవాలి వీళ్ళు. హ్మ్. ఏమిటంటే అవి హాని చేస్తాయేమో అని. హాని చెయ్యవు. మార్కెట్‌లో ఫుల్ బుక్స్ ఉన్నాయి. హ్మ్. గూగుల్‌లో గూడా మొత్తం మంత్రాలన్నీ గూడా ఉంటాయి. గురుముఖత తెలిసినటువంటి వాళ్ళ పర్యవేక్షణలో చేసుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు.